కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి. ఇదేదో ఉత్తుతగా అప్పటికప్పుడు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ అడవి అనుకుంటున్నారేమో, కాదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఉన్న డీప్ జంగల్లో పెట్టిన కేఫే ఇది. పేరు తుంగల్ నేచర్స్ కేఫే. మనకి జంగల్ల కేఫే పెట్టుడేంది? ఇక్కడికి ఎవరొస్తారు, ఏం తింటున్నారు, ఏం తాగుతారని అంటే ఈడ కేఫే పెట్టినోళ్ళు మామూలు లేడీస్ కాదు, మరి లొంగిపోయిన మాజీ మహిళా నక్సలైట్లట. ఇయో గీళ్ళే వాళ్ళు. మొత్తం 5 లేడీ నక్సలైట్లతోని పోయినేడాది డిసెంబర్లో ఈ తుంగల్ నేచర్ కేఫేని పెట్టించారు పోలీస్ శాఖ వాళ్ళు. శబరి నది మీద కట్టిన తుంగల్ డ్యామ్ బ్యాక్ వాటర్ ఏరియాల లొంగిపోయిన ఈ 5 మహిళా నక్సలైట్లతో పెట్టించిరు ఈ కేఫేను. అదివరసంది లోకల్ పబ్లిక్ టూరిస్టులతోటి మంచినే నడుతుందట. ఒకప్పుడు తుపాకులు పట్టిన చేతులతోటే గంటెలు తిప్పుకుంటా వంటలు చేస్తున్నారు ఈ మాజీ మావో అక్కలంతా. आत्मसमर्पण पुनर्वास नाम से कैफे खुला है। 1 महीना का 8,000 मिलता है। अभी भी जनता का जन संघर्ष है ना, इसलिए अंदर जाने के भी डर होता है सर। ఖర్చులు పోను నెలకు 8-10 వేల దాకా మిగులుతుందట ఒక్కొక్కరికి. సంపాదన తక్కువనే గానీ సాటిస్ఫాక్షన్ మాత్రం బాగుందని ఫీల్ అవుతున్నారు. మళ్ళా మున్పటి లెక్క మందిలో కలిసి మంది లెక్క బతుకుతున్నందుకు, కష్టపడ్డ పైసలు కళ్ళారా కనబడుతున్నందుకు మంచిగా అనిపిస్తుందట.